బట్ న్యూస్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల ప్రక్షాళన మొదలుపెట్టిన ప్రభుత్వం అసలు మూలాలపై గురిపెట్టింది. గాయం ఒక దగ్గరుంటే మరో దగ్గర చికిత్స చేయడం సరికాదని భావిస్తోంది. వేల కోట్ల రూపాయల స్కామ్ మూలం డిప్యూటీ సీఎం రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ పేషీలోనే ఉందని గుర్తించింది. ఎంత సబ్ రిజిస్ట్రార్ అయినా ఎవరి అండా లేకుండా వేల కోట్ల రూపాయల భూములను అప్పనంగా రిజిస్ట్రేషన్ చెయ్యలేడు. పెద్దల అభయహస్తం ఉండడంతో రోజుకు 100 ఎకరాలను అవలీలగా రాసిచ్చేశాడు. ఇప్పటిదాకా సస్పెండ్ అయిన కూకట్పల్లి, బాలనగర్, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్లు మంత్రి పేషీ అండతోనే చెలరేగిపోయారు. కోట్లకు పడగలెత్తారు. ఇక పని మొదలైంది కాబట్టి మంత్రి పేషీని కడిగేయాలని నిర్ణయించింది సర్కార్. ఇక్కడ పాతుకుపోయి అరాచకాలకు కారణమైన పేషీలోని రింగ్ లీడర్ జాన్ వెస్లీ పని పట్టాలని డిసైడ్ అయింది. మంత్రి మహమూద్ అలీ పేరుకే డిప్యూటీ సీఎం. రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల్లో ఆయన డమ్మీ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంత్రి కంటే ఎక్కువ పవర్ఫుల్ ఈ పేషీలో ఓఎస్టీగా చెలామణి అవుతున్న జాన్ వెస్లీనే. వెస్లీ ఏది చెప్పినా మంత్రి కాదని అన్నారు. అది ఇద్దరి బంధం. వెస్లీకి ఈ వ్యవహారాలు కొత్తేమీ కాదు. ప్రభుత్వంలోనూ ఇలాంటివి ఎన్నో అవలీలగా చేశారు. ఇప్పుడు అదే ఆయనకు కలిసొచ్చింది. కొందరి కీలక వ్యక్తుల వెంటపడి మరీ ఇక్కడ పోస్టింగ్ సంపాదించాడు. 3 ఏళ్లలా కింగ్ లా ఒక వెలుగుతున్న వెస్లీ కోట్లాది రూపాయలు వెనకేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ శాఖలో ఏ పని కావాలన్నా వెస్లీని కలిస్తే అయిపోతుంది. మంత్రితో ఏమాత్రం అవసరం లేదు. అతనికి చేరాల్సింది చేరితే చాలు. 3 ఏళ్లలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖను బంగారు బాతులా వాడుకున్నది ఎవరు అంటే అది వెస్లీనే. రెవెన్యూ సెక్రటరీ అయినా ఇంకెవరైనా వెస్లీ ముందు బలాదూరే. కొన్ని నెలలుగా సీసీఎల్ఏ కమిషనర్ పదవి ఖాళీగా ఉండడంతో వెస్లీ ఆడింది ఆట, పాడింది పాటగా సాగిపోయింది. సాధారణంగా మంత్రికి కాన్వాయ్ ఉంటుంది. కానీ రెవెన్యూ శాఖలోని ఓఎస్డీ వెస్లీకి మంత్రి కంటే పెద్ద కాన్వాయ్ ఉందంటే అతడి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అక్రమంగా కోట్లు కూడబెట్టిన సబ్ రిజిస్ట్రార్లే ఇతనికి కాన్వాయ్ ని నడిపిస్తారు. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ 100 కోట్లు సంపాదిస్తే ఇంతమందిని ఒంటి చేత్తో నడిపే ఓఎస్డీ ఎన్ని కోట్లు సంపాదించారనే దానిపై అధికారుల్లో చర్చ జరుగుతోంది. సస్పెండ్ అయిన 3 సబ్ రిజిస్ట్రార్లలో 2 కూకట్పల్లి, మియాపూర్ నుంచి వచ్చే ఎన్నికల్లో ఓ జాతీయ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా రెడీ అయిపోయారు. తమకు పార్టీ ఫండ్ అక్కర్లేదు, కేవలం టికెట్ ఇస్తే చాలు, ఎంత ఖర్చైనా మేం చూసుకుంటామని పార్టీ నేతలకు భరోసా ఇచ్చారంటే ఎంత కూడబెట్టారో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సబ్ రిజిస్ట్రార్ల సంపాదనే ఈ విధంగా ఉంటే వీరందరికీ రింగ్ లీడర్ అయిన మంత్రి పేషీలోని ఓఎస్డీ వెస్లీ ఆస్తులు ఏ స్థాయిలో ఉన్నాయో అని నోరెళ్లబెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మారుమోగుతున్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఓఎస్డీ జాన్ వెస్లీ సర్వీస్ లో ఉన్న వ్యక్తి కాదు. డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ హోదాలో ఎప్పుడో రిటైర్ అయ్యాడు. చేవెళ్ల లాంటి ఆర్థిక పరిపుష్టి ఉన్న ఆర్టీఓ పోస్టులో పనిచేసినప్పుడు ఏర్పడిన సంబంధాలతో ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నాడు. కొన్నాళ్ల క్రితమే 2 ఏళ్ల ఎక్స్టెన్షన్ సర్వీస్ పూర్తయితే మళ్లీ 2 ఏళ్ల సర్వీసును పొడిగించుకున్నారు. ఇది వెస్లీకి ప్రభుత్వంలో ఉన్న పరపతి. గత ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించిన వారిని మంత్రుల పేషీల్లో పెట్టుకోవద్దన్న నిబంధనను వెస్లీ విషయంలో పక్కన పెట్టారు. అవినీతి డొంక కదలడంతో వెస్లీకి ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. మూలాలపై దృష్టి పెట్టడంతో వెస్లీ ఆస్తుల కూపి లాగుతున్నారు. ఒకవైపు ఏసీబీ, మరోవైపు విజిలెన్స్ అధికారులు వెస్లీ చిట్టాను సీఎం ముందుంచారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని వెస్లీ భయంగా గడుపుతున్నాడు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, దీన్ని కేంద్రం ఖచ్చితంగా అమలుపరిచి తీరాల్సిందేనని అన్నారు ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. విజయవాడలో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం జరుగుతున్న 96 గంటల నిరవధిక దీక్షకు రఘువీర మద్దతు తెలిపారు. ప్రత్యేక హోదా లేకపోవడంతో ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఏపీకి కేంద్ర సాయం విషయంలో ఒక్కో నాయకుడు ఒక్కో లెక్క చెప్తున్నారని మండిపడ్డారు రఘువీర. రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రత్యేక హోదా సాధన కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో కలిసి జూన్ 4న ప్రత్యేక హోదా భరోసా యాత్రను నిర్వహిస్తున్నామన్నారు రఘువీర.